హాయ్ మామా, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ మేము తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నా. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది మామ. నేను ఏమేమి తీసుకెళ్తున్నా చూడండి. ఒకటే బ్యాగ్, ఇంకో ఇది ఒక్కటే బ్యాగ్. ఈ బ్యాగ్లలో అన్నీ పెట్టేసిన. సో చలో. మామ ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్ మామ. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్. సో ఇక్కడనే రత్నదీప్ కూడా ఉంది. సో ఇక వెళ్తున్నాం. అట్లా వెళ్ళి టికెట్ తీసుకొని డైరెక్ట్ నేను స్టేషన్ పైకి వచ్చేసిన. వచ్చేసిన తర్వాత ఇది మామ వ్యూ అంతా. సో చాలామంది పబ్లిక్ ఉంటారు, ఎందుకంటే అందరికీ ఇప్పుడే కదా డ్యూటీస్ అయిపోయి వస్తారు. సో రాయదుర్గ్ మొత్తం నిండిపోయింది. ఇట్లా స్టేషన్ ట్రైన్ రాగానే మొత్తం నిండిపోయింది ఎక్కడికక్కడికి. సో అది సంగతి. ఇప్పుడే మెట్రో స్టేషన్లో దిగినాం అమ్మ. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. పక్కనే రైల్వే స్టేషన్. గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే మెట్రోకున్న రైల్వే స్టేషన్కి కనెక్షన్ ఉంటుంది. అది మీకు చూపిస్తా, సరేనా? ఇదిగో ఇదే మామ రైల్వే స్టేషన్కి దారి. స్ట్రైట్గా వెళ్ళాలి మనం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చిన. చూడండి, మాకు ఇప్పుడు 6:40కి పద్మావతి ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే ఈ పోగాడు ఇప్పుడే వచ్చిండు, వేస్ట్ గాడు. చాలా లేట్ చేసిండు. వీడి వల్ల ట్రైన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. లాస్ట్ 10 minutes నేనే గుర్తుకొచ్చినామండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అప్పుడప్పుడు, ఎందుకో మాకు త్యాగం అవుతాను మధ్య. చూడాలి, అడిగి అనుకోండి, మీకు చెప్తాం సరేనా? మేము పోయే ట్రైన్ తిరుపతి ట్రైన్. తిరుపతి సికింద్రాబాద్ తిరువనంతపురం ఇదే ట్రైన్. పబ్లిక్ మాత్రం చాలా మంది, అంటే చాలా మంది ఉన్నారు. ఎందుకు ఏ తీరుగా తగలబడుతున్నారో అర్థమైతలేదు. ఎక్కడ పోయినా పబ్లిక్ బాగా తయారయ్యారు. ఇప్పుడే వచ్చినామమ్మ తిరుపతికి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఇప్పుడే తిరుపతిలో ల్యాండ్ అయినామమ్మ. ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్తున్నాం.
రూమ్ ఇక్కడ నియర్ బై ఎన్ని కిలోమీటర్స్ 650 మీటర్స్ ఉన్నది. సో బై వాకబుల్ వెళ్తున్నాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. అసలు మస్తు డిలే అయిపోయింది. ట్రైన్ మాత్రం 1 అవర్ డిలే వచ్చింది. 6:55కి రావాలి, మస్తు డిలే ఉంది. సో చలో రూమ్ లో వెళ్దాం. సో జనాలు చూడండి మామ, ఎంత మంది అంటే అంతమంది ఉన్నారు. అసలు ఫుల్ మంది ఉన్నారు. ఇక్కడ స్టేషన్ బయటకు వచ్చినాం. ఇదే రైల్వే స్టేషన్. చాలా మంది అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మరి ఇది ఏమైనా మాసం ఉన్నదా? ఏం మాసం ఏం లేదు, కాకపోతే తిరుపతి అంటేనే ఒక సెలబ్రేషన్ కదా. సో అట్లా ఫుల్ మంది ఉన్నారు. ఇది బస్ స్టాండ్ దగ్గర బుక్ చేసినాం అమ్మ, శ్రీనివాస కళ్యాణం. అక్కడ ఆన్లైన్లో బుక్ చేసినాం. బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్ టు బస్ స్టాండ్ అది మాక్సిమం 1.6 km ఉంటుంది. దానికి వాళ్ళు ఘోరంగా చార్జెస్ అడుగుతున్నారు. ఆటోలు అయితే 150 లిటరల్లీ ఇద్దరికే. సో బెటర్ టు వాక్ చేసుకుంటూ వెళ్ళండి మీకు వీలుంటే, లేకపోతే ఆటో కూడా వెళ్ళొచ్చు. సో అది నేను చెప్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళాక నేను రూమ్స్ ఎట్లున్నాయో కూడా క్లియర్గా చూపిస్తా, సరేనా? చలో ఇదేమమ్మా మేము బుక్ చేసిన రూమ్ ఆన్లైన్లో, మాధవన్ రెస్ట్ హౌస్. ఇది ఎంట్రన్స్. ఇది ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో చూడాలి మరి లోపల ప్రాసెస్ ఏందో అనేది. ఇదేమమ్మా శ్రీనివాస కాంప్లెక్స్, చాలా పెద్దగా ఉన్నది. ఇందులోనే మనం రూమ్ బుక్ చేసినాం. పదండి వెళ్దాం. బిల్డింగ్ మాత్రం చాలా నీట్గానే మెయింటైన్ చేస్తానని చూస్తేనే అర్థమవుతుంది. చూద్దాం పైకి వెళ్ళి అసలు ఎట్లా ప్రాసెస్ ఏంటనేది. నేను కూడా ఫస్ట్ టైమే అసలు ఇలా ఇక్కడ రూమ్ బుక్ చేయడం. సో చూద్దాం అసలు ఏం ప్రాసెస్ ఉంటుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మామ లోపలికి ఎంట్రీ. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. పోగానే మనకి దేవుడు ఉన్నాడు మామ, వెంకటేశ్వర స్వామి. ఇక్కడే అడగాలి, ఎక్కడ అడగాలో చూడాలి. భూదేవి కాంప్లెక్స్. లోపలికి ఎంటర్ అయినాక రైట్ తీసుకుంటే మనకు టికెట్ కౌంటర్స్ ఉంటుంది మామ. ఇప్పుడు మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసిల్లు అనుకో, ఇగో ఇక్కడ మనం ఆ లొకేషన్ అంటే ఏ రూమ్ అనేది ఇక్కడ ఇస్తారు మనకి. సో ఇప్పుడే రోహిత్ గారు వెళ్ళిండు తీసుకోవడానికి. ప్రాసెస్ సింపుల్ మామ. ఆధార్ కార్డ్ కంపల్సరీ, రూమ్ బుకింగ్, జిరాక్స్ ఉండాలి. జిరాక్స్ ఉంటేనే మనకి వాడు తీసుకుంటాడు. లేకపోతే జిరాక్స్ లేకపోతే మళ్ళీ ఫోన్లో చూపిస్తే ప్రాబ్లం అవుతుంది. సో ముందే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అది ఆన్లైన్ బుకింగ్స్ అయినా దర్శనం టికెట్స్ అయినా, ఓకేనా? ఇదే మామ టికెట్. అంటే మన దర్శనం టికెట్ మన ఆన్లైన్ది జిరాక్స్ చూపించిన తర్వాత మనం కౌంటర్ కార్డ్ ఇస్తే ఇది ఒకటి ఇస్తారు. లైక్ మన రూమ్ నెంబర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. రూమ్ నెంబర్ చూడండి, D309. సో మేము ఆన్లైన్లో బుక్ చేసినాం కాబట్టి ఆన్లైన్ అని చూపిస్తుంది. సో మీరు కూడా ఆన్లైన్లో చేస్తే పక్కా కౌంటర్కి వెళ్ళి తీసుకోండి, ఓకేనా? థర్డ్ ఫ్లోర్కి ఎట్లా వెళ్ళాలో టెన్షన్ పడకండి. అసలే మనకి ఇక్కడ లిఫ్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అక్కడ మీరు చూస్తే దూరంగా ఎదురుగా స్టెప్స్ కూడా ఉంటాయి. స్టెప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. సో టెన్షన్ పడని అవసరం లేదు. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అంతా. పైకి వెళ్ళినాక రూమ్స్ అనేది ఇట్లుంటాయి మామ. లైక్ ఎవరిది వాళ్ళు సపరేట్ ఇట్లా క్యాబిన్స్ లెక్క మంచిగానే పెట్టిల్లు. రూమ్స్ మాత్రం పైన ఫ్లోర్లో చూడాలి. ఏ బ్లాక్ బ్యాక్ సైడ్, మాది D బ్లాక్ సైడ్ వచ్చింది. సో లిఫ్ట్ బ్యాక్ సైడ్ అనేసి చెప్పారు. సో ఇప్పుడు వెళ్తున్నాం. మన రూమ్ వచ్చేసి 309 మామ. సో ఇగో ఇవి మన డీకి వచ్చేసినాం. ఇది 307, 308, 309 అక్కడ ఉంది. ఇది మామ మన రూమ్. చూపిస్తా లోపల ఎట్లుంటుంది అనేది, ఓకేనా? స్టే ట్యూన్. ఇదే మా రూము. ఓకే, పర్లేదు మామ, బాగానే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ బాత్రూమ్ స్నానం చేయడానికి ఇంకా వాష్రూమ్ కూడా ఉంది. సో ఒక మిర్రర్ ఇచ్చాడు. అండ్ ఇది మామ ఇక బెడ్స్. ఇది కూడా వచ్చి రాగానే ఇవ్వంటాడు. ఇక హాయ్ మామ, ఇప్పుడే రెడీ అయినాం రూమ్లో. ఇప్పుడే రెడీ అయ్యి ఇప్పుడు మెట్ల మార్గం నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. మరి అలిపిరి మెట్ల మార్గం నుంచి. సో ఇప్పుడే వెళ్తున్నాం. లిఫ్ట్ కోసం వెయిటింగ్. బాగానే ఉన్నది రూమ్ మాత్రం. అంత స్పేషియస్గా మంచిగానే ఉన్నది. ఫస్ట్ మాత్రం బుక్ చేసుకొని రావండి, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే అసలు రూమ్సే దొరకట్లేదు. సో పక్కా బుక్ చేసుకొని రండి వచ్చేటప్పుడు, సరేనా?
మామ ఇప్పుడే ప్లేట్ పూరి తీసుకున్నాం. టిఫిన్ మాత్రం ఓకే పర్లేదు. చాలా దిక్కులో చూస్తే 50 రూపీస్ ప్లేట్ తీసుకున్నారు. కానీ మేము తిరిగి 30 రూపీస్కి దొరకబట్టినాం ప్లేటు. ఓకే పూరీలు పెద్దగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం. ఇది మామ ఇవాళ బ్రేక్ఫాస్ట్. డైరెక్ట్ అలిపిరి కాడ కలుద్దాం ఓకేనా. మామ అలిపిరికి ఇప్పుడే మెట్ల మార్గంకి వెళ్దామని ఆటో ఎక్కినాం మామ. ఆటో ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. బస్సు అయినా కూడా అంతే అవుతుంది. సో బెటర్ టు ప్రిఫర్ ఆటో. అంటే వాళ్ళు డైరెక్ట్ అడిగితే మాత్రం డైరెక్ట్ 100 చెప్తారు. సో నార్మల్గా ప్యాసింజర్ ఆటో అని చెప్తే మీకు 30 మనిషికి 30 తీసుకొని తీసుకెళ్తారు ఓకేనా. ఇది మా అప్డేట్. ఇదే మా లగేజ్ పెట్టేది. ఫ్రీ లగేజ్ అన్నట్టు. ఇది మనం డిపాజిట్ చేయొచ్చు, లైక్ బ్యాగ్స్ అయినా ఏమైనా ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ అంతా ఫ్రీ లగేజే. సో మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఇదే ఫ్రీ డిపాజిట్ కౌంటర్, లగేజ్ డిపాజిట్ కౌంటర్. లోపల మాత్రం ఎట్లుంటుంది మామ, లోపలికి ఎంటర్ కాగానే ఇవి కౌంటర్స్. ఇక్కడ చెకింగ్ చేస్తారు బ్యాగ్స్ చెకింగ్ చేయగానే మనం అక్కడ డిపాజిట్ చేయాలి. అక్కడ నెంబర్ వైజ్ ఉంటాయి చూడండి. అక్కడ జనాలు ఉన్నారు కదా, నెంబర్ వైజ్ ఉంటాయి. ఆ నెంబర్ వైజ్ లో మనకి ఇచ్చిన నెంబర్ లో మనం బ్యాగ్ ని డిపాజిట్ చేయాలి. మీకు చూపిస్తా పదండి. మనకి ఇట్లా QR కోడ్స్ ఇస్తారు. QR కోడ్లు అంటే మన బ్యాగ్ ఇస్తారు, బ్యాగ్ కి పెట్టాలి. అట్లా 2 బ్యాగ్స్ ఇస్తారు. బ్యాగ్ కి ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేసిన తర్వాత ఇట్లా ట్యాగ్ చేయాలి. మనం బ్యాగ్ ఇట్లా ట్యాగ్ చేయాలి. మన జిప్స్ వేసుకోండి. ఒకవేళ మీకు లాక్ లేకపోతే జిప్స్ వేస్తే సేఫ్ అన్నట్టు. అంటే తీయడానికి ఉండదు కదా వాళ్ళకి. సో మ్యాక్స్ జిప్ వేస్తే జిప్కి ట్రై చేస్తే ఇక తీయడానికి రాదు. అంటే సేఫ్ సైడ్ అంతే. ఏమన్నా డిపాజిట్ చేద్దాం పదండి. డిపాజిట్ ఇక్కడ చేయాలి. ఇట్లా స్కాన్ చేస్తారు వాళ్ళు. స్కాన్ చేసి పైకి లగేజ్ పంపిస్తారు. ఇట్లా మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తే ఆ QR కోడ్ అట్లా వాళ్ళు స్కాన్ చేస్తారు. చూపిస్తారని QR కోడ్ ఇట్లా స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనకు ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఇది మొత్తం లగేజ్ కౌంటర్స్. ఒక 6 కౌంటర్స్ ఉంటాయి మొత్తం. ఇవన్నీ లగేజెస్ డైరెక్ట్ డిపాజిట్ చేస్తారు. అక్కడ పైకి మనకి కొండ పైకి తీసుకుపోతారు ఇవన్నీ బ్యాగ్స్. సో అది మనం అయిపోయిన స్టెప్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పుడే కొబ్బరికాయలు ఇట్లా తీసుకున్నాం. కొబ్బరికాయలు వచ్చేసి ఒక్కటి మొత్తం సెట్ ఇట్లా ఉంటుంది. సెట్ 50 రూపాయలు. ఇగో ఇట్లా కూర్చొని అమ్ముతారు. అలిపిరి మెట్ల మార్గం ఇదే. ఇట్లానే వెళ్ళాలి ఎంట్రెన్స్ నుంచి. పైన రోడ్డు కింద. కానీ 50 రూపీస్ ఒక్క కొబ్బరికాయ తీసుకున్న 50. మొత్తం ఇట్లా సెట్ తీసుకున్నా కూడా 50. సో మీరు ఆలోచించుకొని తీసుకోండి. ఇక ఎక్కడైనా సేమ్ రేట్స్. నేను బేరమాడినా కానీ ఇయ్యలేదు. సో ఇక తప్పదు కదా, అందుకే పెద్ద కొబ్బరికాయ పట్టుకున్నా చిన్న తీసి పెట్టి. సో అది సంగతి. గోవిందా గోవిందా. ఇది కింద ఇప్పుడే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇట్లా పైకి వచ్చేసినాం. పైకి రాగానే మనకి ఇక్కడ TTD వాళ్ళు మిల్క్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదే అలిపిరి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే మార్గం. అది ఆగేసి వెళ్ళిపోతాం పైకి. ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే అంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. ఇదే ఎంట్రీ. ఇక్కడ నుంచి కౌంట్ స్టెప్స్ పైకి. చూద్దాం ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తామో. నా బెస్ట్ థింగ్ అంటే తిరుమల వచ్చినప్పుడు నాకు ఇదే బాగా నచ్చుతుంది. అంటే అలిపిరి మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
వెళ్ళినంతసేపు కొంచెం టైం అనిపిస్తుంది కానీ చూసే అది మొత్తం టీర్స్ కానీ అవన్నీ వస్తాయి. అప్పుడు కొంచెం ఎనిమల్స్ వస్తాయి కదా, పికాక్స్, ఇవన్నీ మనం సైట్స్ చూసినప్పుడు క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. సో వచ్చినప్పుడు పక్కా అలిపిరి నుంచి అయితే రండి మామ, మంచిది. మనకి ఎంటర్ ఇట్లా అలిపిరి స్టెప్ మార్గం ఎంటర్ కాగానే ఇక్కడ మనకి ఆంజన్న దేవుడు ఉంటాడు. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి. మామ ఫస్ట్ 200 స్టెప్స్ కంప్లీట్ అయిన మామ. మనం 3350 స్టెప్స్ ఎక్కాలి పైకి. చూడండి మామ, 2000 స్టెప్స్ కంప్లీట్ చేసినాం. చూడాలి ఎంత టైం వరకు మేము రీచ్ అవుతామో. అరౌండ్ 10:40కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. అంటే అక్కడ కొన్ని దేవుళ్ళు ఉన్నాయి, సో మేము అవి దర్శించుకుంటూ నిమ్మలంగా పోతున్నాం. సో చూడాలి ఇంత టైం వరకు మేము రీచ్ అవుతామో. ఓకేనా? మామ వచ్చినాక ఫస్ట్ జింకను చూసినాం మామ ఇక్కడ అలిపిరి మార్గంలో. మా ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది ఇట్లాంటి బ్యూటీస్ చూస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే అప్పుడప్పుడు బయటికి రావాలి, జనాల మధ్య తిరగాలి, అప్పుడప్పుడు టెంపుల్స్ విజిట్ చేయాలి. అప్పుడు మీరు ఇలాంటివన్నీ వస్తారు. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? అది సంపాదించేది ఎందుకు, ఖర్చు చేయడానికి. సో మీకోసం మీరు ఖర్చు చేయండి, ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. అర్థమవుతుందా? ఇది అలిపిరి మార్గం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 500 స్టెప్స్. ఇంకా 3550 స్టెప్స్కి వెళ్ళాలి. ఎట్లా అనిపిస్తుంది రోహిత్? రకరకాలు అనిపిస్తుందా? 500 స్టెప్స్కి ఎట్లా అయితే మరి 3050 స్టెప్స్కి ఎట్లా? అంతేనా? చూద్దాం. 680 స్టెప్స్ కంప్లీట్ చేస్తున్నాం. దీన్ని వచ్చేసి ఏమంటారంటే రాజవోలు మండపం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి. అబ్బా, అలిపిరి స్టెప్ల మార్గం కష్టమైందన్న దాటుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఏది అసలు కష్టం అనుకోకూడదు, వెళ్ళిపోతూనే ఉండాలి నాన్ స్టాప్గా. జీవితం కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్. మనం కాదు అనుకుంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది అంతే. నాకు అవుతుంది, నేను చేయగలను అన్నప్పుడు ఏదైనా సాధ్యమే. అది గుర్తుపెట్టుకోండి అందరూ. అర్థమవుతుందా అండి? మామ ఎంత క్యూట్ ఉన్నాయి టీర్స్. దగ్గరికి వచ్చి చూస్తున్నా. ఇదన్నీ అలిపిరి మార్గంలో మీరు అన్ని ఇలాంటి అద్భుతాలు చూస్తారు. నైట్ రాకండి, డేలో వస్తే మీకు ఇలాంటి మంచి మంచి అవుపిస్తూ ఉంటాయి. ఇవి మిస్ కాకుండా ఉంటారు. సో ఎప్పుడైనా అలిపిరి మార్గం రావాలంటే ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ అయితే మీకు మంచి మంచి వ్యూస్, ఇట్లా బ్యూటిఫుల్ సీన్స్, ప్లస్ ఇట్లా డీర్స్, పికాక్స్ ఇవన్నీ అవుపిస్తాయి. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇదైతే. మా మమ్మీ కూడా చెప్పాలా, చెప్తాను అవుతారు. ఏంటంటే ఇక్కడ ఏం దొరకవు అనేసి మా వాడు లగేజ్ నిండా పెట్టుకొని వచ్చిండు. లగేజ్ నిండా మొత్తం పెట్టుకొని వచ్చిండు. తినేటి బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా కార, బోందు ఇవన్నీ పెట్టుకొని వచ్చేసిండు అలా. ఇప్పుడు చూసే వరకు వెయిట్ ఉన్నది. ఇక్కడేమో దారి మధ్యలోనే మంచిగా పాలు అవి ఇవి వస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాప్స్ ఉన్నాయి, వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ప్లాస్టిక్ మాత్రం అలవ్ లేదు మామ. కిందనే ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కొని వచ్చిండు అనుకో, కిందనే పెట్టేసేయాలి. అది సంగతి. ఒకటి చెప్దాం అనుకుంటాను, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మామ. చూడండి చాలా మంది గుత్తాన్ని స్టెప్స్ వేయగానే కూలబడిపోతున్నారు. సో నేను ఏం చెప్దాం అనుకుంటాను అంటే ఎక్సర్సైజ్ పక్కా చేయాలి. వర్కౌట్ చేయకపోతే వేస్ట్. నిజంగా చెప్తాను, బాడీ నిజంగా వేస్ట్. 4 స్టెప్స్ వేయగానే ఘోరంగా బ్రీత్ అవుట్ అయితే ఘోరంగా వస్తున్నది. సో నేను ఏమంటున్నా అంటే వర్కౌట్ కంపల్సరీ చేస్తే ఏంటంటే నువ్వు 50 ఎగ్జాంపుల్ ఒక 10 స్టెప్స్ వేసే కాడ నువ్వు ఒక 50 స్టెప్స్ వేసి మొసైతే ఇస్తావు. అంతే తేడా. మొసైతే ఇస్తావు కానీ లేట్గా తీస్తావు. అది నేను చెప్పాలనుకున్నది. ఇది పక్కా ఎక్సర్సైజ్ చేయండి. అది ఇప్పుడే 2000 స్టెప్స్ కంప్లీట్ చేసినాం మామ. ఇంకా 1500 స్టెప్స్ వెళ్ళాలి. ఈ అమ్మ టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. నాకు అర్థం కాలేదు ఏంటంటే విషయం, ఇప్పుడు మేము
2000 స్టెప్స్ వేసే వరకే మాకు అరౌండ్ 1.5 hour పట్టింది. ఇప్పుడు ఇంకా 1500 వేసే వరకు ఇంకా 1.5 hour పడుతుందని నేనైతే ఎస్టిమేట్ చేస్తాను. అంటే వెయిట్ చేసుకుంటూ వెళ్తున్నాం, నాన్ స్టాప్ ఏమి ఎక్కట్లేదు. అది సంగతి. కొన్ని బోర్డులు చూస్తున్నా అప్పటి నుంచి, మన తెలుగుని తీసేసి హిందీ, తమిళ్, కన్నడ పెట్టేసి ఏందో ఇది నాకైతే అర్థం కావట్లేదు. సో డిఫరెంట్ ఉంది. ఇది మన తెలుగు స్టేట్స్ తెలుగులో రాయకుండా హిందీలా, తమిళ్లా, కన్నడలా రాస్తున్నారు. వేరే స్టేట్లో కూడా వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మరి మన లాంగ్వేజ్ని ఏందో నాకైతే అర్థం కావట్లేదు. దేవాలయాలు కూడా ఈ రాజకీయాలు ఏందో ఏమో. మా అమ్మ నాకు ఇట్లాంటి జడలు ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అమ్మ ఇంత పెద్ద జడలు అంటే ఇవాళకి ఏ అబ్బాయికైనా ఎందుకు నచ్చారు మా ఈ అమ్మాయి ఎంబడే వెళ్తున్నా నేనైతే. మా అమ్మ నిజంగా చెప్తున్నా, జడ మాత్రం వేరే లెవెల్ ఉంది. నాకెందుకో ఈ పెయిన్ అంతా అది నొప్పి లేసినట్టే అనిపించలేదు. ఒక్కసారి ఆ అమ్మాయి జడ చూడంగానే ఏదో పానం లేచి వచ్చినట్టు అనిపించింది. వెళుతూనే ఉన్నా టక్క అంటే ఇది ఒక వైబ్లే. చూడండి మామ ఎంత పెద్ద జింకో, వామ్మో మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. వామ్మో చాలా పెద్దగా ఉంది మామ. బా ఇది మామ, అందుకే ఇట్లాంటి ప్లేసెస్కి రావాలి 6 monthsకి ఒకసారి అట్లా. ఈ వైబ్ మళ్ళీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. డీర్ మామ చూడండి మామ, బ్యాక్ సైడ్ పెద్ద డీరు మామూలే లేదు. హైలైట్ అనిపిస్తుంది నాకు ఈ వైబ్ మాత్రం. మీరు వస్తే ఇట్లాంటివన్నీ మిస్ కాకుండా ఉంటారు. రండి ఇంట్లోకి వెళ్ళి బయటికి రండి ఫస్ట్. మమ్మ వచ్చేసినాం హనుమాన్ దగ్గరికి. మనం ఇప్పుడు హాఫ్ వరకు వచ్చేసినాం, ఇంకో హాఫ్ వెళ్ళాలి తిరుమలకి వెళ్ళాలంటే. చూడండి ఎంత బాగున్నాడు హనుమాన్. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, పోతా అంటే ఈజీ అవుతుంది. ఏదైనా అంతే, లైఫ్ కూడా అంతే. సో ఏది ఫస్ట్ హార్డ్ ఉన్నదాన్ని ఇచ్చిపెట్టద్దు, మరి ఈజీ ఉన్నదాన్ని ఇచ్చిపెట్టద్దు. రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే మనం అనుకున్నది రీచ్ అవుతాం. అది నేను చెప్పాలనుకున్నాను. తిరుమల ఇట్లనే మనకి పరీక్ష పెడతా ఉంటుంది. సో అది చూడండి ఎంత బాగున్నాడు హనుమాన్. జై హనుమాన్. హీరో. ఇప్పుడు ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఈ బోర్డులో మీరు ఏం గమనిస్తున్నారు? అన్నిటికీ చూడండి, పులికి కూడా మనకి ఇక్కడ పసుపు పూసిళ్ళు. ఎందుకో తెలుసా? ఏంటంటే ఇక్కడ పులి ఉన్నదని పులిని కూడా దేవునితో కొలుస్తున్నారు. అది ఒక్కసారి వ్యూ చూడండి మామ, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. వావ్ సూపర్, వేరే లెవెల్ అసలు మామూలుగా లేదు వ్యూ.
అంటే ఇంకా తిరుమల అంటే తిరుమలనే, తిరుమలకి ఏది సాటి రాదంటారు కదా, అది వాస్తవం, నిజం, నమ్మండి. ఇదే మా మోకాల మార్గం, అదే దర్భగుడి. దర్భగుడి నుంచి లోపలికి వెళ్ళాలి, అది మోకాల మార్గం ఎంట్రీ. ఇదే మోకాల మెట్టు ఎంట్రీ. లోపలికి ఎక్కాలి, చూపిస్తా పదండి. మనం అలిపిరి ఎండింగ్కి వచ్చేసినాం. ఇంకా ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ మెట్ల మార్గం నుంచి. ఇప్పుడు మనం తిరుమలకి ఎంటర్ అయిపోతున్నాం. మీరు చూడండి, ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్. మనం స్టెప్స్ నుంచి వస్తాం కదా, ఇదే ఎండింగ్ పాయింట్. మనం అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసినాం. 3250 స్టెప్స్ ఉంటాయి, అవన్నీ మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్దామని రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. మా టైం వచ్చేసరికి 6కి ఉంది దర్శనం. సో ఇక వెళ్తున్నాము. అక్కడ బస్సు ఉందనేసి మాకు ఇక్కడ మనం బోర్డులో చూస్తే ఎక్కడ ఏ డైరెక్షన్కి వెళ్ళాలనేది చూపిస్తారు. సో ఈ డైరెక్షన్ చూపించుకొని మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం. సో ఇగోండి బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కిన తర్వాత చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో బస్సులో. ఇది ఫ్రీ బస్ తిరుమలలో ఉంటుంది. ఈ బస్ మస్తు అంటే మస్తు అనిపించింది. ఈ బస్సు చాలా బాగుంటుంది అంటే చూడడానికి చాలా మస్తు ఉంటుంది. ఫ్రంట్ నాకు క్యాప్చర్ చేయడానికి వీలు కాలేదు, సో నేను ఫ్రంట్ చూపించలేకపోతున్నా, కానీ చాలా బాగుంటుంది బస్సు ఇది. సో మేము స్పెషల్ దర్శనం కాబట్టి 300 దర్శనం మాది. మేము 3 months ముందే బుక్ చేసుకున్నాం. సో ఇది బోర్డు ఇది దారి. మీకు ప్రతి దగ్గర బోర్డ్స్ ఉంటాయి. సో ఏమి ఇబ్బంది పడని అవసరం లేదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. సో బోట్స్ ఉంటాయి కాబట్టి ఆ బోట్స్ని చూసుకొని వెళ్ళిపోవడమే, స్ట్రైట్గా ఇక నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం. చూడండి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది అసలు. దర్శనానికి టైం అవుతుంది కాబట్టి మేము టక్క నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్యూ లైన్ కూడా చాలా పెద్ద ఉంటుందని విన్నా. సో టక్క నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, తొందర అయిపోతుందేమో దర్శనం అనేసి ఇక వెళ్తూనే ఉన్నాం ఫాస్ట్గా నడుచుకుంటా. మీకు తెలుసు కదా, అంత లైన్ ప్రకారం వెళ్ళాలి. సో ఇట్లా జిగ్జాగ్ ఉంటాయి. సో ఇక నడుచుకుంటా వెళ్తూనే ఉన్నాం. ఇంకా మేము ఇది మొత్తం మీకు చూపిస్తా చూడండి, ఎన్ని దిక్కులు తిరగాలి. ఒక్క రూమ్ లెక్క ఉంటుంది, ఒక 3-4 సెక్షన్స్ తిరగాలి అట్లా లాస్ట్ వరకు. సో అది సంగతి. సో ఫస్ట్ వస్తే ఇక లాస్ట్ వరకు ఇట్లా రావాలి నడుచుకుంటా. ఇక్కడనే నీకు ఒక దగ్గర ఇక ఇక్కడ జామ్ అయినాం అనుకో, అంతే ఇంకా సంగతులు. గంటలు ఇక్కడే నిలబడి ఉండాలి, కూర్చోడానికి ఏముండదు, ఏదేముండదు. సో అది చూడండి అందరు అక్కడ స్టార్టింగ్ నుంచి ఒక 1 2 3 4 5 6 టైమ్స్ ఇట్లా తిరగాలి. తిరిగిన తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఈడ మీరు చూస్తే ఒకటే సింగిల్ రోలో వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా చూడండి, ఇక లైన్ స్టాప్ అయిపోయింది ఇక్కడ. ఇక ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా అంటే చాలా మంది వచ్చారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫుల్ మంది వచ్చిళ్ళు. ఏంద్రా ఇంతమంది ఉన్నారని అనుకున్నాను అయితే. చూడండి, గ్యాప్ లేకుండా ఉన్నారు జనాలు మాత్రము. తిరుమల మాత్రం అంటే ఇది ఒక్కటైన రోజు కాదు, ప్రతిసారి కూడా చాలా మందితోటే ఉంటుంది. ఇటు ఫ్రీ దర్శనం కావచ్చు, అటు స్పెషల్ దర్శనం కావచ్చు, ఏదైనా కూడా చాలా కష్టమైపోతుంది లైక్ దర్శనం టికెట్ లేకపోతే లిటరల్లీ చెప్తున్నా 24 hours పడుతుంది మీకు. సో అది సంగతి. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. సో అది మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం పక్కా దర్శనం టికెట్ బుక్ చేసుకునే ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, అసలు
చూడండి అసలు స్లోగా లైన్ అంటే స్లోగా కదులుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక మళ్ళీ మెల్లమెల్లగా కదులుతుంది. సో అట్లా ఇక ఇక స్లోగా వెళ్తున్నాం. ఇక బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డిపాజిట్స్ కూడా ఉంటాయి లోపలనే. సో ఇది ఫ్రీ డిపాజిట్స్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇదంతా ఫ్రీ డిపాజిట్ పాయింట్. మీరు డైరెక్ట్ మీ లగేజ్ లైక్ బ్యాగ్, ఫోన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్ చేస్తే మీకు బయట మీ దర్శనం అయిపోయాక బయట ఒకటి ఉంటుంది కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్లో ఇస్తారు. సో మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం. సో ఇది మామ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇంకా మేము లడ్డు తీసుకుందామని వెళ్తున్నాం. ఇంకా లడ్డు తీసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ గుడి వ్యూ చూడాలి కదా. సో మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి సో ఇట్లా కొన్ని ఫొటోస్ దిగాం. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది మామ. అసలు మామూలుగా అంటే మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది సంగతి. సో వ్యూ చూసి కొంచెం ఎంజాయ్ అయ్యండి మామ. అమ్మ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అసలు 4 hours దర్శనం తీసుకున్నది. స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం, 300 టికెట్, 4 hours పట్టింది. అదే ఇప్పుడు జనరల్ నార్మల్ దర్శనంకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1 day పడుతుంది, 24 hours పడుతుంది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. మామూలుగా అంటే మామూలు కాదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓన్లీ 0.5 అంటే ఓన్లీ 5 seconds ని దేవుని చూసిన అంతే. 5 seconds అంతే. ఇంకా అక్కడ మొక్కుకోవడానికి ఏం లేదు, చూస్తే చాలు అంత. చూడండి పక్క మొక్కుకోవాలని కళ్ళు మూసుకొని మొక్కుకున్నారు అనుకో అంతే. ఇంకా ఇక మిస్ అయినట్టే. ఇంకా మళ్ళా నువ్వు ఒక రోజు కాదు, 2 రోజులు కూర్చున్నా కూడా కాదు. ఇక అది నువ్వు టైం ఇచ్చినప్పుడు కరెక్ట్ గా దేవుని చూడు ఫస్ట్, సరేనా? అది నేను చెప్దాం అనుకున్నాను. మమ్మ తిరుమల మాత్రం ఒక స్కామ్ నడుస్తుంది. ఏం స్కామ్ చెప్పాలా? నేను ఊహించని స్కామ్ ఏంటంటే, ఒక పేరు ఉంటారు మామ, లైక్ ఒక 2 పిల్లలు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఏం చేస్తారంటే, లిటరల్గా చెప్తానా, లైక్ మా పర్సు పోయింది, లేకపోతే ఇంటికి పోవడానికి డబ్బులు లేవు అనేసి మీకు తెలుగు వచ్చా అని అడుగుతారు. ఫస్ట్ అడిగే పద్ధతి ఒక్కటే, మీకు తెలుగు వచ్చా? తెలుగు వస్తే ఏడ్చుకుంటా ఇట్లా పర్సు పోయింది అని చెప్పంగానే ఇక మనం కరిగిపోయి 100, 1000, 10,000 డొనేట్ చేస్తామని ఇది ఒక్కటి చాలా ఘోరంగా నడుస్తుంది మామ. ఇట్లా 4, 5 అడిగింది మామ. అందరి పర్సులు ఒకసారి పోతాయా? అదే నాకు అర్థమైతే లేదు. అందరి పర్సులు ఒకటే పోతాయా? అందరి పర్సులు, బ్యాగులు ఇవన్నీ ఒకసారి పోతాయా? గట్ల అయిపోయింది మామ. అసలు మామూలు అంటే మామూలు లేదు అసలు. ఇదే మామ ఫుల్ ట్రిప్ ఆఫ్ తిరుపతి. సో మీకు నా వీడియో కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉన్నారు. స్టే ట్యూన్ మామ. బాయ్. మామ ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. సో వచ్చేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని రండి. దర్శనం టికెట్ బుక్ చేసుకునే రండి. ఎందుకంటే జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక టికెట్స్ మాత్రం ఈవినింగ్ 5కి ఇస్తారు. ఆ 5 కూడా ఫుల్ రష్ ఉంటుంది. ఆ 5 కూడా కొంచెం చాలా మంది లైక్ రేపటికి, ఇవాళ ఈవినింగ్ 5కి తీసుకుంటే రేపటికి దర్శనానికి టికెట్స్ ఇస్తారు. సో నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, ముందే ప్రీ ప్లాన్గా బుక్ చేసుకొని రండి. 3 monthsకి ఒకసారి ఓపెన్ అవుతుంది 300 టికెట్స్. అది బుక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది దర్శనం. సో అది